పెట్టడానికి నిషేధము అని చెప్పేసి వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు అక్కడ జీవోలు అవి నోటీస్ బోర్డు అంటించారు. కానీ ఆ నోటీస్ బోర్డు పైనే మళ్ళీ దానికి సంబంధించిన జెండాలు అవన్నీ కూడా దేనికైతే కారణమైందో అవన్నీ కూడా ఇంకా అట్లాగే ఉన్నాయి, ఎవరు తీయలేదు దానికి సంబంధించి. కాబట్టి ఈ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు ఏమిటి అనేది మేము మొత్తం విచారించిన తర్వాత దీంట్లో ఈ 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. ఆ 2 ఎఫ్ఐఆర్లో కూడా చాలా మనం గమనించాల్సింది, తర్వాత దాన్ని ఆక్షేపించాల్సిన అవసరం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్లో రాసేటప్పుడే వాళ్ళు ఈ మొత్తం కూడా నేరం ఎట్లా చేశారు, ఎవరు రాళ్ళు తీశారు, ఎవరు ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ఎవరు వాహనాలను తగలబెట్టారు, ఇలా పేర్లు రాయాలి. కానీ ఇది పైన ముస్లిం గ్రూపు, కిందన హిందూ గ్రూపు అని చెప్పేసి పోలీసులే ఎఫ్ఐఆర్లో ఇలా గ్రూపులు పెట్టడం, మతపరమైన తీసుకురావడం ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ముందు అసలు ఎఫ్ఐఆర్ రాయటమే దానికి సంబంధించింది మత సామరస్యానికి భిన్నంగా ఉంది, చట్టానికి భిన్నంగా ఉంది. కాబట్టి పోలీసులు రాసింది 2 కూడా 2 గ్రూప్స్గా విడదీసేసి ముస్లిం హిందూ అని రాయటం అనేది ఆక్షేపణీయం ఉన్నాము. ఎందుకంటే ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైంది. ఇది ఇంకా దీన్ని ఉద్రిక్తతను పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము చూస్తామను. అలాగే ఈ ఎఫ్ఐఆర్ దీంట్లో సంబంధించింది కూడా కొన్ని సెక్షన్స్ వీటన్నిటికి సంబంధించింది కొంతమంది మీద ఎక్కువ పెట్టారు, కొంతమంది తక్కువ మీద పెట్టారు. వాటన్నిటి కూడా నేరానికి సంబంధించింది ఏదైతే శిక్షలు ఉన్నాయో దానికి సంబంధించింది అట్లా దాని ఏది కూడా పెట్టలేదు. అలాగే మొత్తం వాళ్ళు జోనైల్స్ని తీసుకొని వెళ్ళేసి ఒక 22 మందిని వాళ్ళు అక్రమంగా నిర్బంధించి 3 రోజులు చిత్రహింసలు పెట్టి చేశారు. అవన్నీ కూడా వాళ్ళు బాధితులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు బాధితులు చెప్పుకోవడానికి కూడా దానికి ఇంకా వాతావరణం అంత అవకాశం కనపడలేదు. కాబట్టి ఆ బాధితులకి రక్షణ కల్పించాలి. ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే వాళ్ళని నిర్బంధంలో హింస ఇచ్చేశారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పేటట్లు, న్యాయ రక్షణ పొందేటట్లుగా వాళ్ళందరికీ అవకాశం కల్పించాలి దీంట్లో. అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా ఇది చేస్తే ఈరోజు కొన్ని వాస్తవాలు సేకరించడానికి కొన్ని కుటుంబాల్లో మనుషులు లేరు అని అంటే వాళ్ళకి ఇంకా కూడా ఈ పోలీసు నిర్బంధము, ఈ కస్టడీ వైలెన్స్ వీటన్నిటికి సంబంధించింది కూడా బాగా ప్రచారమైంది. దీనికి సంబంధించిన ఈ ఫోటోలు ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎంత దారుణంగా కొట్టారు ఏమిటి అనేది భయం కలగజేస్తుంది. అందువల్ల ఏంటంటే దాంట్లో రిమాండ్లో ఉన్నంత మాత్రాన పేర్లు వాళ్ళు ముద్దాయిలు కాదు, వాళ్ళు కూడా వచ్చేసి రక్షణ పొందవచ్చు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. వాళ్ళు కూడా కోర్టుకు వచ్చేసి సరెండర్ కావచ్చు, కోర్టులో కూడా వాళ్ళకి రక్షణ ఉంటుంది. వాటన్నిటి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా మేము ఏపీసీఆర్గా చెప్తున్నాం. వాళ్ళకి న్యాయ సహాయం కూడా మేము అందించడానికి మేము ఉన్నామని ఏపీసీఆర్ ముందు ఉంటుందని కూడా చెప్తాము. తర్వాత మిగతా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించిన ఇది కూడా మా సెక్రటరీ గారు మాట్లాడారు. వాళ్ళందరి దగ్గర ఎవరెవరితో మాట్లాడారు ఏమిటి దీంట్లో ఉన్నాయని కూడా ఆయన కూడా ఒకసారి చెప్తారు. వ్యవస్థ న్యాయ స్వతంత్రమైన దీంతో విచారణ జరపాలని చెప్పేసి వీటన్నింటి కూడా ఏకపక్షంగా జరిగాయా, ఎటు నుంచి వచ్చాయి, ఎట్లా వచ్చాయి, పోలీసుల రియాక్షన్ ఏంటి, ఎట్లా వచ్చినాయి అనేది అక్కడ పోలీసులు చెప్పడం కానీ ఇరు వర్గాలు చెప్పిన దాని అట్లా సోషల్ మీడియాలో ఏదో వచ్చేస్తుంది. కాబట్టి అట్లా కాకుండా దానికి సంబంధించింది, ఎందుకంటే టెక్నాలజీ ఉంది, సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, స్థానికులు ఉన్నారు, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది పబ్లిక్ విట్నెస్ అయినప్పుడు పబ్లిక్గా దీనికి సంబంధించిన ఒక ఎంక్వైరీ జరిగితే ఈ నిజాలన్నీ కూడా వస్తాయి. అందువల్ల ఏంటంటే ఇదేదో ఇరు వర్గాల మధ్యన జరిగింది కాదు అని చెప్పేసి మేము ఏపీసీఆర్గా చెప్తున్నాం. ఇది 2 వర్గాలు అని చెప్పేసి దాన్ని చేయడం వల్ల ఇది ఇంకా పెద్దదవుతుంది. అది కూడా అక్కడ సమస్య కూడా చాలా చిన్నది. ఎందుకంటే ఈ సమస్య ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వం దానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన వాళ్ళ అవన్నీ కూడా అడ్వైస్ తీసుకొని, సలహాలు తీసుకొని, వాళ్ళ స్థానికుల సలహాలు తీసుకొని కౌన్సిల్లో డిస్కస్ చేసి చేయాల్సింది. ఈరోజు కూడా కలెక్టర్లు కానీ లేదా కమిషనర్ కానీ దానికి సంబంధించింది చట్టపరంగా మేము దీన్ని తీసుకుంటాము, ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకుంటాము. దీని గురించి మీరు ఎవరు కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరి అభిప్రాయంతోనే ఒక ఏకాభిప్రాయంతో మనం చేద్దాము, ఒక కౌన్సిల్ ఉంది అని చెప్పి భరోసా ఇచ్చి దానికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దాంతో ఇవన్నీ కూడా సర్దుమణిపోయాయి. కాబట్టి ఇది ఎవరు వేశారు, ఎవరు ఏం చేశారు అనుకుంటా వీటన్నిటికి సంబంధించిన ఒక విచారణ జరుపుతారు. ఆ విచారణలో విషయాలన్నీ వస్తాయి. ఆ రిపోర్టును బట్టి అధికారులు దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత సాటర్డే నుంచి మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్న పరిస్థితులు కడపలో ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడం. యాజ్ ఎ ఏపీసీఆర్ ఒక సివిల్ రైట్స్ బాడీ పరంగా మన ఫస్ట్ పాయింట్ మనం చేసింది ఏంటంటే గత 4-5 డేస్ నుంచి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఎలాంటి వైలేషన్స్ అయినాయి, ఎలాంటి హ్యూమన్ రైట్స్
ఘాతం కలిగింది, ఏ వర్గాలకి ఎలాంటి లాసెస్ వచ్చింది, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద గవర్నమెంట్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద మీడియా, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద పోలీస్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద అడ్మినిస్ట్రేషన్. ఈ విషయాల మీద మనం ప్రతి చోట ఎవరెవరు హర్ట్ అయ్యారో వాళ్ళందరితో కలిసాము, మాట్లాడాము, రెండు ఎఫ్ఐఆర్స్ని స్టడీ చేసిన తర్వాత కొన్ని విషయాలు చాలా మన ముందు వచ్చినాయి. అక్కడ 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ 59 ఉంది, ఎఫ్ఐఆర్ నెంబర్ 60 ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 59 ఉన్న ఎఫ్ఐఆర్లో దాదాపు 27 మెంబర్స్ బుక్ అయ్యి ఉన్నారు. ఆ 27 మెంబర్స్ మీద కొంచెం హారబుల్ సెక్షన్స్ అని ఉన్నాయి. 307 సిఆర్పిసి లాంటి సెక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ ఎఫ్ఐఆర్ నెంబర్ 60లో ఏమున్నాయంటే కమ్యూనల్ వైలెన్స్, హేట్, ఎమ్యూనిటీ అలాంటి విషయాలు దాంట్లో దర్జ్ అయ్యి ఉన్నాయి. దీంట్లో ఏమైందంటే 22 మెంబర్స్ ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు, 17 మెంబర్స్ నాన్ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు. మనం ఏమంటామంటే యాజ్ ఎ పోలీస్ డ్యూటీ సిటిజన్స్ రిలీజియస్ బేస్ మీద డివైడ్ అవ్వాలి. సిటిజన్ యాజ్ ఎ సిటిజన్గా డివైడ్ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్లా అనేవాడు రాయేశారు, రాముడు అనేవాడు ఏమైనా చేసి ఉంటాడు, లేకపోతే ఈ వ్యక్తిని వేసాడు, ఆ వ్యక్తి తల్లు ఉంటుంది, ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి వరకు లాస్ అయి ఉంటుంది. ఇలాంటి విషయాలు కానీ అలాంటి ఏం కాకుండా పోలీస్ ఫస్ట్ వాళ్లే డివిజన్ పని ఎఫ్ఐఆర్లో చేశారు. సెకండ్ పాయింట్ మనం చూసింది ఏంటంటే ఎంతమంది పోలీస్ కస్టడీ తీసుకెళ్లారంటే 4 days వాళ్ళ వరకు వీళ్ళందరినీ ఇల్లీగల్ డిటైన్ చేశారు. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 24 hours ముందు అతన్ని తీసుకెళ్ళి మెజిస్ట్రేట్లో సబ్మిట్ చేయాలి, డ్యూ ప్రాసెస్, కోర్ట్ ప్రాసెస్ చేయాలి. అలాంటి ఏం విషయాలు ఇక్కడ జరగలేదు. థర్డ్ పాయింట్, పోలీస్ టార్చర్ ఎలా జరిగింది, ఏ వర్గం మీద జరిగింది, ఏ వర్గం మీద జరగలేదు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఫోర్త్ పాయింట్ ఏముందంటే సిఐ గారు రిజర్వ్ పోలీస్ ఎఫ్ఐఆర్ నెంబర్ 60 మీరు కూడా ఇది చూడండి ఒకసారి. ఆయన ఏం చేశారంటే 22 మెంబర్స్ మీద రాసిన తర్వాత సమ్ అదర్ మెంబర్స్ ఉన్నారు అని రాశారు. సమ్ అదర్ మెంబర్స్ బిలాంగ్ టు ముస్లిం కమ్యూనిటీ ఇంకా ఉన్నారు అంటే వాళ్ళని ఇంకా యాడ్ చేస్తారు. అదే ఎఫ్ఐఆర్లో కింద వస్తే దెర్ ఆర్ 17 తర్వాత సమ్ అదర్ హిందూస్ ఆర్ దేర్ బట్ ఐ డోంట్ నో హూ ఆర్ దేర్. అంటే పోలీస్ వ్యవస్థ ఈక్వాలిటీ, జస్టిస్ కోసం నించోకుండా వాళ్ళే డివిజన్ పాలిటిక్స్ అనేది అక్కడ చూస్తుంది. అది మనం గమనించాలి. ఫస్ట్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ మేము అక్కడ అంటున్నాం. సెకండ్ పాయింట్, ఎవరెవరిని మీరు రిమాండ్లో పెట్టారు, 59 ఎఫ్ఐఆర్ నెంబర్ 59లో ముగ్గురిని పెట్టారంటున్నారు. ఆ ముగ్గురిని ఎన్ని డేస్ తర్వాత పెట్టారు, వాళ్ళందరూ వాళ్ళ దాస్తాన్ని మొత్తం కోర్ట్ ఆఫ్ లాలో కోర్టులో సబ్మిట్ చేశారు. 1 hour మొత్తం మెజిస్ట్రేట్ ముందు చెప్పారు. ఇంకోటి ఎఫ్ఐఆర్ నెంబర్ 59లో మనం చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రతి వాడు అక్కడ పారిపోయినట్టు ఉన్నారు, అబ్స్కాండింగ్ అంటున్నారు. కానీ యాజ్ ఎ హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్ మేమేమంటున్నాం అంటే మీరు ఎంతమంది ఇల్లీగల్ డిటైన్ చేశారో, బహుశా అలాంటి ఎంతమంది అయినా ఇంకా డిటైన్ చేశారా, మీకు ఆ రైట్ లేదు. మీరు ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు, అది మీ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు పెట్టడం. కనీసం ఆ చిన్న పని మీరు చేయకుండా ఇంకా హేట్రేట్ కానివ్వండి, ఇంకా వైలెన్స్ కానివ్వండి, ఇంకా ఒక భయం అనేది సొసైటీలో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మనం అలా కనిపిస్తుంది. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ మనం ఏం చెప్పాల్సి అనుకుంటున్నాం అంటే ఎంతమందిని పోలీస్ వాళ్ళని చెప్పండి, ఎంతమంది ఇంజ్యూరీ అయ్యారో, వాళ్ళు ఎంతమందిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అది హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, జైన్స్ అయినా ఎవరికి చూపించారు. వాళ్ళు తీసుకెళ్ళి ఉట్టి వాళ్ళు ఒక ఎస్ఐ గారికో లేకపోతే వాళ్ళు పోలీస్ వ్యవస్థలో దెబ్బలు తగిలిన వాళ్ళు తీసుకెళ్లారు. కానీ అదే ఇరుగు వర్గాలు ఉన్న మనుషులు దెబ్బలు తగిలితే వాళ్ళకి తీసుకెళ్లారా, అడ్మిట్ చేశారా? అంటే ఇలాంటి హారబుల్ కండిషన్లో కూడా ఒక సంస్థకి ఎన్ని గైడ్లైన్స్ ఉన్నా కూడా ఈ గైడ్లైన్స్ ఫాలో చేయకుండా టోటల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేయడం అది చాలా దారుణమైన విషయం. అది మనం అందరం గమనించాల్సింది. మనం వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ ఇండిపెండెంట్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ కానివ్వండి, రివ్యూ ఆఫ్ ఆల్ ద ఎఫ్ఐఆర్స్ కానివ్వండి, వైలెన్స్ని కంట్రోల్ చేయడం కాకుండా ఇంకా ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ సొసైటీలో పెంపొందించడం కానివ్వండి. పీస్ కమిటీ ఆల్రెడీ ఫామ్ చేశారు, అది మంచి పని చేశారు. కానీ ఒక కమ్యూనల్ హార్మోనీ డెవలప్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పనులు చేయాలి. ద లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, అది కమ్యూనల్ వైలెన్స్ కాదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్ వల్ల, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వల్ల, పోలీస్ ఫెయిల్యూర్ వల్ల దీన్ని ఒక కమ్యూనల్ వైలెన్స్ కింద కన్వర్ట్ చేయడం ఇది వన్ ఆఫ్ ద హారబుల్ థింగ్ వీ హ్యావ్ టు థింక్. ఇప్పుడు ఈ టైంలో ఒక మనం తయారు చేసిన రిపోర్ట్ రిలీజ్ చేస్తాం. దాని తర్వాత మిగతా లీడర్స్ మాట్లాడతాం.